ఈ సాయంకాల వేళలో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకి చేరవచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు, అందరికీ వందనాలు. బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఎద్దు తన కామంతు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని మాటలు వాళ్ళతో తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నారంటే, వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళే, కానీ వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగక తమను తాము అతిశయానికి చోటిచ్చి తమ జీవితాలలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సమయంలో దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉంటున్న దేవుడు ఆయన తండ్రి, దేవుని ప్రజలైన మనము ఆయన పిల్లలమై ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోవా పరలోకంలో ఉంటున్న తండ్రి దేవుడై ఉండగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలై ఉన్నారు. వారు ఐగుప్తులో ఉన్న కాలములో వారు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల క్షేమాన్ని కోరిన వాడై సురక్షితంగా వారిని నడిపిస్తూ వచ్చాడు అరణ్య మార్గంలో. అలాంటి సమయంలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు ఆయా సందర్భాల్లో దేవునికి కోపం పుట్టించి విసికించి బాధపరుస్తున్న సమయంలో దేవుని యొక్క కోపం వారి మీద రగులుచూ ఉండేది. అలాంటి సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించి వారిని సరిచేస్తూ ఉండేవాడు. మరికొన్ని సందర్భాల్లో దేవుడు వారిని శిక్షిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో కొందరు దేవుని యొక్క మాట విని శిక్షకు లోబడి విధేయత చూపి వాళ్ళ జీవితాలను సరిచేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి శిక్షను అనుభవించిన వాళ్ళు కూడా ఇశ్రాయేలులో ఉన్నారు. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వారితో సెలవిస్తున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అక్కడ ఎద్దు గాడిద ఆ రెండు జంతువులను ప్రస్తావిస్తూ అవి సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంట. నా జనులు యోచింపరు. వాళ్ళ యొక్క అవిధేయతని, వాళ్ళ యొక్క అతిశయాన్ని పరిపూర్ణంగా దూరపరుచుకొని నా వైపు మీరు తిరిగి రండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వాక్యంలో, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మను కడుక్కొని శుద్ధి చేసుకొనుడి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిచ్చాడు. ఈ మాటలు విన్న వాళ్ళు విధేయత చూపి శుద్ధీకరించుకున్న వాళ్ళు ఉన్నారు, అవిధేయత చూపి శిక్షకు గురైన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన మాటను ఎవరైతే సమ్మతించి 19వ వాక్యంలో, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, లేకపోతే సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు, ఇదే యెహోవా వాక్కు అని ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనల్ని కూడా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని, ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఉన్నారో
క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్న మనము దేవుని పిల్లలమై ఉన్నాము. పరలోకములో ఉంటున్న దేవుడు ఆత్మీయంగా మనల్ని పెంచి గొప్పవారినిగా చేశాడు ఆత్మీయంగా. కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినట్లు దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఎక్కడైనా అవిధేయతకు చోటిచ్చి ఉంటే ఈ మాటను బట్టి మనల్ని మనమే శుద్ధీకరించుకొని దేవుని మాట విని భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించినట్లు దేవుడు సహాయము దయచేయునుగాక. అక్కడ 2 జంతువుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి ఎద్దు, 2 గాడిద. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటాడు. ఈ ఎద్దు ఆ తర్వాత గాడిదలో ఉంటున్న స్వభావాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకటి ఎద్దు అనేది దేవుని యొక్క చిత్తాన్ని చేయుటను చూపిస్తూ ఉంది. ఎద్దును మీరు గమనిస్తారు, యజమానుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా ఆ ఎద్దు ఫాలో అవుతూనే ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఫాలో అవుతూ ఉంటుంది. యజమానుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి గుణం ఎద్దులో ఉంది. అదేవిధంగా గాడిదని మీరు చూసి ఉన్నారు. గాడిద కూడా మీరు చూడండి. ఆ గాడిద అన్నప్పుడు తగ్గింపుకు గుర్తై ఉన్నది. గాడిద అది ఎంతో నెమ్మదిగా తగ్గింపు కలిగి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంది అంతే. సరే, తగ్గింపు కలిగి నడిపించబడుతూ ఉన్నా దాన్ని గెలికారనుకోండి, కాళ్ళతో తన్నిద్ది. కానీ ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఏంటంటే తగ్గింపు కలిగిన స్వభావానికి చూపిస్తుంది ఈ యొక్క గాడిద. అందుకే ఎద్దు గాడిదను పోల్చి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో అవైనా నా మాట వింటాయి, కానీ మీరు నా మాట వినట్లేదు. మీరు సమ్మతించి నా మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని శ్రేష్టమైన వాగ్దానము చేత దేవుడు వారిని బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మాటను బట్టి దేవుని ప్రజలైన మనం దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారై ఉండక, ఎద్దు గాడిదలో ఉన్నటువంటి ఆ 2 స్వభావాలు దేవుని ప్రజలైన మనం కూడా కలిగి ఉందముగాక. ఎద్దు అన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చూపిస్తూ ఉందండి. ద విల్ ఆఫ్ గాడ్. యజమానుడు నడిపించే బాటలోనే అది నడిపించబడుతూ ఉంటుంది. ఎద్దులో ఉన్న గుణం అది. ఈ లోకంలో మనం జీవించుచున్న జీవితకాలం అంతా మనము కూడా పరలోకంలో ఉంటున్న తండ్రి యొక్క చిత్తమే చేయటానికి మనము అప్పగించుకుందాముగాక. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం జీవించారు. ఆయన జీవించిన జీవితకాలం అంతా 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయత చూపి ఆ తర్వాత తండ్రి చిత్తాన్ని చేయటానికి తాను అప్పచెప్పుకున్నారు. ఎక్కడ స్వచిత్తానికి చోటు ఇవ్వకుండా తండ్రి నీ చిత్తమే జరగాలి అని జననములో జీవించిన జీవితంలో కల్వారి శిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా తగ్గింపు కలిగే తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నారు. కల్వారి శిలువలో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా ఈ రోజుల్లో లెంట్ డేస్ అని చెప్తూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి ప్రారంభించబడింది 40 రోజులు లెంట్ డేస్. మనం 40 రోజులు క్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానించడం ఒకటైతే 40 రోజుల తర్వాత మరలా మానుకోవడం కాదు. కానీ ఆచారముగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ మనమైతే జీవితకాలం అంతా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు క్రీస్తు అనుభవించిన శ్రమలను ధ్యానించి అందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించదుముగాక. క్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ప్రభు నన్ను రక్షించారు, నా బ్రతుకును మార్చారు, నా జీవితాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపడేటట్లు శిలువ సహాయము చేసింది అని ఎరిగి జీవితకాలం అంతా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా శిలువ శ్రమలని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని కడవరకు మనము చేసేటట్లు దేవుడు కృప చూపుదురుగాక. ఎద్దు అన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చూపిస్తుంది. దేవుని ప్రజలైన మనం యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేశారో
మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క చిత్తము అన్నప్పుడు ప్రతిదీ దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నడిపించబడడం. దేవుని యొక్క చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? నీవు రక్షించబడడం దేవుని చిత్తం, బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం, మందిరానికి రావడం దేవుని చిత్తం, ఆత్మీయంగా నీవు అభివృద్ధి చెందడం దేవుని యొక్క చిత్తం, పరలోక రాజ్యానికి సిద్ధపడడం దేవుని చిత్తం, పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం, దేవుని మనసులో ఉంటున్న ఆలోచనలన్నీ మనము అనుసరించి నడవడమే దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో కూడా ఆయన ఎదుట ఒక పాత్ర పెట్టబడి ఉన్నది. యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రని నా యుద్ధ నుండి తీసివేయి, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని శ్రమలకు యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పజెప్పుకున్నారు. ఇక శిలువ శ్రమలు అనుభవించబోతున్నాను అని యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆ శ్రమ ఎలాంటి శ్రమో యేసుక్రీస్తు వారికి తెలుసు. కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, హింసిస్తారు, అపహాస్యం చేసి నవ్వుతారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టే ముందుగా ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రని నా యుద్ధం నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని తండ్రి యొక్క చిత్తానికి అప్పగించి మన కొరకై ఆయన కల్వారి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన ఎంతగా తండ్రి యొక్క చిత్తాన్ని చేశారో, తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ వచ్చారో మనము కూడా ఈ లోకంలో ఇప్పుడు మనవంతు మనం యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యములో ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యములో ఈ మాటను చదువుతూ ఉన్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ లోకంలో కొంతకాలమే మనం ఉంటాం. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 75 సంవత్సరాలు. కానీ క్రీస్తుని ఎరిగిన ఆ రోజు నుండి కనుమూసేంత వరకు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్నే మనము మన పిల్లలు చేయదుముగాక. దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికే ప్రభు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అని వాక్యం చెప్తుంది. క్రీస్తు ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం నడవటానికి పిలువబడలేదు, కానీ తండ్రి చిత్తం చేయటానికే దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన చిత్తాన్ని ఈ రోజుల్లో నెరవేర్చుచూ ఉన్నారు. అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ పరలోక పట్టణానికి మనము సిద్ధపడాలి. అందుకే పౌలు గారు అంటారు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగి ఉన్నాము గనుక ఈ లోకంలో యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని చేసినట్లు మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క చిత్తమే మనము చేయుదుముగాక. అందుకే పాట కూడా రాశారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంటారు. నీ చిత్తమే. ఈ రోజున ఇది వరకు ఈ విధంగా ప్రభువులో మనం నడిపించబడుతున్నామంటే ఇది దేవుని చిత్తం. ప్రతిదీ దేవుని యొక్క చిత్తం. మీకు పిల్లలు ఉన్నారు, ప్రతిదీ మీరు వాళ్ళకు ఏ అవసరమో, ఎలా వాళ్ళని పెంచాలో, ఎలా నడిపించాలో తల్లిదండ్రికి తెలుసు. తల్లిదండ్రి మాట ప్రకారం పిల్లలు నడిపించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే వాళ్ళు సొంత మార్గంలో నడిపించబడ్డప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉండినట్లు దేవుడు సహాయం దయచేయుదురుగాక. రెండవదిగా గాడిద. ఒకటి ఎద్దును పోల్చి
అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. గాడిద దేవుని యొక్క చిత్తం చేస్తూ ఉంటుంది. యజమానుని యొక్క చిత్తాన్ని చేసినట్లు మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయవలసిన వారు ఉన్నాము. రెండవది గాడిద, ఆ గాడిదలో ఉన్న స్వభావం ఏంటంటే తగ్గింపు. దేవుని ప్రజలైన మనము పరలోక రాజ్యానికి చేరటానికి ఈ రెండు స్వభావాలు చాలా అవసరం అండి. ఏదేది దేవుని యొక్క చిత్తం చేయడం ఒకటి, రెండవది తగ్గింపు కలిగిన స్వభావం. ఈ రెండు స్వభావాలు దేవుని ప్రజలైన మనము, మన సంఘస్థులందరూ కూడా కలిగి ఉందముగాక. తగ్గింపుకు వ్యతిరేకంగా హెచ్చింపు, గర్వము అని మనం పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. లోకరీతిగా మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యము నుండి మీరు చూడండి. 9 కార్యములకు విరోధంగా ఈ రోజుల్లో న్యాయ తీర్పు జరుగుతూ ఉంది. 9 కార్యాలకు వ్యతిరేకంగా. గమనించండి, తగ్గింపు ఒకటి, దేవుని చిత్తం చేయడం, రెండవది తగ్గింపు కలిగిన స్వభావం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ తగ్గింపుకు వ్యతిరేకంగా ఉండే స్వభావాలు 9 యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నారు. అక్కడ 9 కార్యములకు విరోధంగా న్యాయ తీర్పు ఈ రోజుల్లో వస్తూ ఉంది. అదేంటో మీరు చూడండి. ఒకటి, అహంకారాతిశయము గల ప్రతిదానికి. రెండవది, ఔన్నత్యము గల ప్రతిదానికి. లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. నేను చెప్తాను, మీరు ఆ వాక్యాలు చూడండి. 12 వాక్యం నుండి 16 వాక్యం వరకు మీరు అక్కడ గమనించండి. 9 కార్యములకు విరోధంగా న్యాయ తీర్పు ఈ రోజుల్లో జరుగుతుంది. ఒకటి, అహంకారాతిశయము గల ప్రతిదానికి. రెండవది, ఔన్నత్యము గల ప్రతిదానికి. మూడవది, లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. నాలుగవది, బాషాను సింధూర వృక్షములన్నిటికీ. ఐదవది, ఉన్నత పర్వతములన్నిటికీ. ఎత్తైన మెట్ల కన్నిటికి. ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడల అన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకు అన్నిటికీ. 9 చాలు. 10 వ్రాయబడ్డాయి, మీరు చూడండి. అక్కడ 10 కార్యాలు. ఈ 10 ఆ రోజుల్లో యెషయా ప్రవక్త ద్వారానే దేవుడు ముందుగా తెలియచేశాడు. భవిష్యత్తులో న్యాయ తీర్పు రాబోతుంది. వేటికి న్యాయ తీర్పు రాబోతుందంటే, అహంకారాతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి, లెబానోను, బాషాను, ఉన్నత పర్వతములు, ఇవన్నీ మీరు గమనించినట్లయితే ప్రస్తుతం యేసుక్రీస్తు యొక్క రాకడ దినాల్లో సమీపిస్తున్న ఈ రోజుల్లో అతిశయోక్తిగా ఉన్న కార్యాలన్నీ ఈ రోజుల్లో అణచివేయబడుతూ ఉన్నాయి. రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ, తర్షీషు ఓడలన్నిటికీ, బురుజులు గల ప్రతి కోటకును. ప్రస్తుతం మీరు న్యూస్లో గమనిస్తూ ఉండవచ్చు. రమ్యమైన పట్టణాలన్నీ కూడా ఈ రోజుల్లో పాడుదిబ్బగా మార్చబడిపోతూ ఉన్నాయి. సుందరమైన పట్టణాలు, తర్షీషు ఓడలన్నిటికీ. ఓడలు కూడా పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి. అంత పెద్ద టైటానిక్ ఓడే నాశనం అయిపోయింది. బురుజులు ఉన్నాయి, ఎత్తైన బురుజులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ లేఖనాల ప్రకారం ఎత్తైన బురుజులు, అవి కోల్చబడే పరిస్థితులు కూడా ఔన్నత్యాతిశయము, అతిశయంతో కూడినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కోల్చబడతాయని ఈ లేఖనాలు ముందుగానే వ్రాయబడ్డాయి. ఎత్తైన మెట్లకన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ. ఇవన్నీ, ఈ లెబానోను దేవదారు వృక్షం అనేది సుందరమైన ఎత్తైనటువంటి చెట్లు. ఇవి కొన్ని ప్రాంతాల్లోనే, లెబానోన్ దేశంలో అక్కడ మాత్రమే ఉంటాయి. అవి చూడటానికి చాలా రమణీయంగా, సుందరంగా ఉంటాయి. కానీ లోకంలో ఏవైతే గొప్పవి,
ఔన్నత్యము గల ప్రతి కార్యము ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుల్లో 1 by 1 అవన్నీ కూడా నశింప చేయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే లోకరీతిగా ఇవి అతిశయపడేటువంటి కార్యాలు. మనిషి ఏవైతే అతిశయపడుతూ ఉన్నాడో, సరే ఇప్పుడు ప్రజెంట్గా సెల్ ఫోన్ ఎక్కువ ట్రెండింగ్లో ఉందనుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత మనిషికి మంచి అనుకుంటున్నారో అంతే కీడు కూడా కలుగుతుంది. మనిషికి మేలు కంటే కీడే ఎక్కువ. కుటుంబాలను నాశనం చేస్తుంది, యవనస్తుల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మనిషి కనిపెట్టే ప్రతి వస్తువు వాటిని బట్టి అతిశయపడే స్వభావం మనిషికి ఉంటుంది. కానీ వాటి ద్వారా ప్రమాదాలే ఎక్కువ మేలు కంటే. అలాగే ఇప్పుడు చదివిన ఈ 10 అంశాల్లో మీరు గమనించినట్లయితే అహంకారాతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి, లెబానోను దేవదారు వృక్షాలు కూడా ఎత్తైన వృక్షాలు, అవి కూడా కూల్చబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బాషాను సింధూర వృక్షములు ఉన్నాయి. ఉన్నత పర్వతములన్నిటికీ పర్వతాలు ఉన్నాయి, చూడటానికి రమణీయంగా ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు భూకంపాలు వచ్చి రాబోయే రోజుల్లో నాశనం అవుతాయో వాటి ద్వారా ప్రమాదమే, భూమికి ముప్పు పొంచి ఉన్నది అని సైంటిఫిక్గా చెప్తూ ఉన్నారు. సృష్టిలో జరిగే ఈ కార్యాలన్నీ ఈ రోజుల్లో గమనించినట్లయితే ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా తెలియచేశాడు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఓ న్యాయ తీర్పు రాబోతుంది అని. న్యాయ తీర్పు రాబోతుంది. 16వ వాక్యాన్ని చూడండి. తర్షీషు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువుల అన్నిటికీ చూడండి, ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణుగుదొరకబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. చూడండి, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఏ దినమున? ఈ దినాలే వచ్చేసాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచన వాక్యాలన్నీ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఉక్రెయిన్ అనే దేశం ఎంత సుందరమైన పట్టణం అంటే ఇప్పుడు ఆ పట్టణం చూడండి బొగ్గైపోయింది. రమ్యమైన పట్టణాలు. మనుషులు కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళాం, అక్కడ ఎంత బాగుందిరా, లేక ఇంకా కొన్ని దేశాలు అమెరికా కానీ ఎంత బాగుందిరా అని అనుకుంటాం. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర గన్లు ఉన్నాయి. ఎప్పుడు ఎవడి కోపం వచ్చి ఎవడిని షూట్ చేస్తాడో అర్థం కాదు. అర్జెంటుగా ఇండియా పారిపోదామని అనిపించింది నాకైతే. చూడటానికే కానీ నివసించటానికి పనికిరాదు అనిపిస్తుంది. కారణం ఏంటంటే రమ్యమైన పట్టణాలు, మనుషులు కూడా చాలా తెలుపుగా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాం, కానీ ఆ దేశాల్లో సేఫ్టీ అనేది లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వెంటనే కోపం వచ్చిందా షూట్ చేసి చంపేస్తాం. గన్ కల్చర్. వీటన్నిటినీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రేమిన వారలారా, రమ్యమైన విచిత్రమైన వస్తువులన్నిటికీ ఈ రోజుల్లో న్యాయ తీర్పు జరుగుతూ ఉంది. అతిశయోక్తిగా ఉన్న కార్యాలన్నీ కూడా అణిచివేయబడుతూ ఉన్నాయి. కనుకనే ప్రేమిన వారలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14 వాక్యము నుండి మీరు చూడండి. లోకములో అతిశయపడుతున్న కార్యాలన్నీ నశించిపోతున్న ఈ రోజుల్లో ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానంతో కూడిన ఒక మాట మనతో పలుకుతూ ఉన్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. చూడండి, అక్కడ కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన మరిపిండి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను మూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టుబలి చేయుదువు, పురుగు వంటి యాకోబు అని అంటారు. ప్రేమిల వారలారా, 2 విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఒకటి, ఎద్దు గాడిద గురించి పోల్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దు తన యజమానుని చిత్తాన్ని చేసేటట్లు మీరు నా చిత్తాన్ని చేయుడి. రెండవది, గాడిద తగ్గింపు కలిగిన స్వభావం కలిగి ఉంటుంది. అలాగే మీరు కూడా తగ్గింపు కలిగి నడిపించబడండి.
లోకరీతిగా అతిశయోక్తిగా ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా వాటికి న్యాయ తీర్పు వచ్చి నశిస్తూ ఉండగా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, పురుగు వంటి యాకోబు భయపడవద్దు, భయపడవద్దు, నేను నీకు సహాయము చేయుచు ఉన్నాను. స్వల్ప జనముగు దేవుడు తన ప్రజలైన మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచాడు. పురుగు వంటి యాకోబు అంటాడు. చూడండి, ఓ తగ్గింపు కలిగినటువంటి మాట అది. ఓ పురుగు వంటి యాకోబు. తగ్గింపు అన్నప్పుడు ఆ పురుగు వంటి వాడిని, లేకపోతే చీపిరి కట్టదాన్ని, ఆ మధ్య ఒక అన్నదట, నేను చీపిరి కట్టదాన్ని అయ్యా, ప్లాస్టిక్ డబ్బా వంటి దాన్ని అయ్యా అన్నదట. మాటలు అంటే సరిపోయిద్దా? సరిపోదు. ఇన్ అవర్ క్యారెక్టర్స్, ఇన్ అవర్ వే ఆఫ్ టాకింగ్, ప్రతి విషయంలో. అందుకే పురుగు వంటి యాకోబు పర్వతములను పొడి చేయుదు అంటాడు. దేవుని ప్రజలైన మనం ఈ రోజుల్లో ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీరు గమనించినట్లయితే ప్రేమిన వర్లరా, ప్రభు చెప్పిన ప్రతి మాట లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతూ ఉంది. నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో ఆ రోజుల్లో జరిగినట్లుగానే ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ పురుగు వంటి యాకోబు, నీవు భయపడవద్దు, పర్వతములను నీవు పొడి చేయుదువు, నీవు ధైర్యంగా ఉండు, నీవు నాలో అతిశయపడి నా మార్గములను మీరు నడిపించబడండి అని వాగ్దానముతో కూడిన మాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యములో కూడా మీరు చూడండి. నేను నిన్ను ఉపేక్షింపక, 41వ అధ్యాయం 10వ వాక్యములో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లోకరీతిగా అతిశయోక్తితో ఉన్నటువంటి కార్యాలన్నీ ఈ రోజుల్లో అణిచివేయబడుతూ ఉన్నాయి. కానీ దేవుని పిల్లలైన ప్రజలైన మనతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. ఇంకా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యములో, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పర్వతాలు ఉన్నాయి, అతిశయోక్తితో ఉన్నటువంటి కార్యాలు లోకరీతిగా ఎన్ని నశించిపోయినా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, లోకంలో జరుగుతున్న సంభవాలన్నిటిని బట్టి మనం ఏదో భయపడి కంగారు పడి దిగులుతో కూర్చోమని వాక్యం చెప్పట్లేదు. కానీ ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనడి, పరసంబంధమైన మనసు కలిగి ఇంకా క్రీస్తుని మీరు వెదకండి, ప్రార్థనని వెదకండి, దేవుని యొక్క వాక్యాన్ని వెదకండి, దేవుని యొక్క సన్నిధిని వెదకండి, క్రీస్తుకు మీరు సమీపస్తులే ఉండు అని ఈ వాక్యములో ఉన్న ఆంతర్యం. లోకరీతిగా అతిశయోక్తితో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి, అవన్నీ కూడా పొడి చేయబడతాయి, అవన్నీ కూడా శిథిలమైపోతూ ఉంటాయి. కానీ మీరు నా బిడ్డలు కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదు అని అంటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 15 వాక్యములో కూడా, యెషయా గ్రంథం 41:15 వాక్యములో, నిన్ను నియమించి ఉన్నాను. ఆ మాటని చూడండి, 41వ అధ్యాయము 15 వాక్యం. నిన్ను నియమించి ఉన్నాను. అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి, మీరు చూడండి. 1, పర్వతములను నూర్చుదువు, 2వది పొడి చేయుదువు, కొండలను పొట్టుబలే చేయుదువు. 3 కార్యాలు రాయబడ్డాయి. ప్రభువు మనల్ని ఆయన నియమించాడు, పిలిచాడు. 14 వాక్యము నుండి గమనించినట్లయితే, పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేస్తాను అని ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ యెషయా గ్రంథం 2 అధ్యాయములు మునుపు మనం చదివినట్లుగా లోకములో పర్వతాలు ఉన్నాయి, సింధూర వృక్షాలు ఉన్నాయి, ఉన్నతమైన లెబానోను వృక్షాలు ఉన్నాయి, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ కూడా న్యాయ తీర్పు జరగబోతూ ఉండగా, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, వాటిని బట్టి నీవు భయపడవద్దు, దిగులు చెందవద్దు అని ఆదరణతో కూడిన, వాగ్దానంతో కూడిన మాటలు దేవుడు తెలియచేసి ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. పర్వతాలు అంటే, పర్వతాలు కొండలు అన్నప్పుడు ఆత్మీయంగా
దేవుని ప్రజల జీవితాల్లో వచ్చేటువంటి కష్టాలు, రోగాలు, సాతాను యొక్క శోధనలు, వీటిని జయించినట్లు నా దేవుడు మీకు కృప దయచేయుదురుగాక. పర్వతాల వలె, కొండల వలె కష్టాలు, రోగాలు, సాతాను యొక్క శోధనలు ఎదురవుతాయి. ఒకవైపు క్రీస్తు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా క్రీస్తు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుతూ ఉంటాయి. మరొక వైపు దేవుని ప్రజలకు కూడా పర్సిక్యూషన్ లేక శ్రమలు కూడా ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు విశ్వాసపు శ్రమలు కూడా వస్తాయి. భౌతికంగా ఆలోచించినట్లయితే ఇప్పట్లో పర్సిక్యూషన్ లేకపోతే క్రైస్తవులకి హింస, మణిపూర్లో మరలా అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి, మత కల్లోలాలు కూడా చెలరేగుతూ ఉన్నాయి. ప్రతిదీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రాలో కూడా మొత్తం ప్రతిదీ కూడా చర్చి సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయట. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చర్చలు కట్టడానికి అవకాశం లేదు అని ఒక జియో పాస్ చేశారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రేమిన వారులరా, లోకరీతిగా దేవుని ప్రజలకు విరోధంగా శ్రమలు, సంఘాలకు శ్రమలు, దేవుని సేవ చేసిన వారికి శ్రమలు, రెండవది ఆత్మీయంగా కూడా ప్రభు మార్గంలో మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు కష్టాలు, రోగాలు, సాతాను యొక్క శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని బట్టి ఆయా సందర్భాల్లో కొందరు విశ్వాసము నుండి తొలగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అంత్యదినములలో నేను విశ్వాసాన్ని కనుగొందునా అని ప్రభు చెప్తూ ఉన్నారు. మరి ఎంతమంది ప్రభువుని విశ్వసించి ఆయనలో స్థిరంగా నిలబడేవాళ్ళు, ఎదురయ్యే శోధనలు, పోరాటాలు, బలహీనత మధ్యలో వాటిని జయించి నిలబడే వాళ్ళు ఎంతమంది అని ప్రభు అడుగుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ దేవుని ప్రజలకు ఎదురవుతూ ఉన్నప్పుడు వీటిని జయించటానికి మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తి అవసరం. లేకపోతే భయము, దిగులు, కలవరాలు ఇవి ఎదురై క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వాక్యములో ఆనాడు పెంతెకోస్తు దినమున వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినట్లుగా లోకములో ఎదురవుతున్నటువంటి పర్సిక్యూషన్ లేక శ్రమలు, రెండవది సంఘములో దేవుని ప్రజలైన మీకు విరోధముగా ఎదురవుతున్న శోధనలు, కష్టాలు, రోగాలు, బలహీనతలు, వీటిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆనాడు పెంతెకోస్తు దినమున వాళ్ళు ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. చూడండి, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడు ఈ కార్యం జరిగిందంటే క్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు శిష్యులకు ధైర్యం, తనను వెంబడిస్తూ ఉన్న ప్రజలకు కూడా ధైర్యం. మమ్మల్ని నడిపించటానికి క్రీస్తు ఉన్నాడు, మాకు ఆలోచన చెప్పటానికి ప్రభు ఉన్నాడు అని. కానీ క్రీస్తు ఆయన కల్వారి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే శిష్యులు మరలా వాళ్ళ వలలు తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు. అధైర్యము, కలవరము, బలహీనత, వెనకబడిపోయే పరిస్థితులన్నీ కూడా శిష్యుల జీవితాల్లో, ప్రజల జీవితాల్లో ఎదురయ్యాయి. అలా కాకూడదు అని ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వాక్యంలో మీ హృదయము కలవరపడనీయకుడి అని ముందుగా చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలు మర్చిపోయి మాకు ఆలోచన చెప్పటానికి ప్రభు లేరు కదా, మమ్మల్ని నడిపించటానికి క్రీస్తు లేరు కదా అని శిష్యులు బలహీనులైపోయినప్పుడు ప్రేమిన వారలరా మరలా వారి మధ్యలో ప్రత్యక్షమై క్రీస్తు చెప్తున్నాడు, మీకు సమాధానం అవునుగాక, మీరు అధైర్యపడవద్దు అని శిష్యులతో అనేక విషయాలు చెప్పి మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి, వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత మీరు నింపబడతారు అన్నప్పుడు 120 మంది వెళ్ళి అక్కడ కనిపెట్టి ప్రార్థన చేశారు. వారి మీద దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడింది. వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆత్మను, అభిషేకాన్ని పొందారో
దాని ద్వారా కలిగే ఒక ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, మొదటి అధ్యాయం 8వ వాక్యములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అంతకు మునుపు దేవుని ఆత్మ లేనప్పుడు కలవరాలు, దిగులు, చింత, వేదన, వెనుకబడిపోయే ఆలోచనలన్నీ వచ్చాయి శిష్యుల జీవితాల్లో, ప్రజల జీవితాల్లో. కానీ అనాయింటింగ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వాళ్ళు పొందారో, బోధిగంతాల వరకు వాళ్ళు ప్రభు కొరకు సాక్షులుగా నిలిచారు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా పర్వతములను నూర్చున్నట్లు, పొడి చేయునట్లు, పొట్టువలి చేయునట్లు దేవుడు కృప చూపుదురుగాక. కొండలు, పర్వతాలు అన్నప్పుడు దేవుని ప్రజలైన మీకు విరోధంగా వచ్చే శోధనలు, అనారోగ్యాలు, పోరాటాలు ఏవి ఉన్నా కూడా ఎక్కడ మిమ్మల్ని బలహీనపరచకుండా, కృంగిపోయేటట్లు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని జయ జీవితాన్ని జీవించినట్లు కృప ఆవరించునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యములో, ఎప్పుడైతే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో, సంఘస్థులు ఆత్మపూర్ణులై నడిపించబడుతూ ఉంటారో, ఒక ధైర్యం ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. ఎప్పుడైతే దేవుని ప్రజలైన మీరు దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కలిగి ఉంటారో, ఎక్కడ దేవుని ప్రజలైన వాళ్ళు బలహీనులు కాకుండా, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును అంటాడు. అంతటి ఒక జయ జీవితం, విక్టోరియస్ లైఫ్ త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని ద్వారా నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.